ఏమోనండి, నాకు గత 3 సంవత్సరాలుగా చెయ్యి సయ్య, చెయ్యి శ్యామ్, చెయ్యి శ్యామ్ శ్యామ్ ఈ 2 పేరులతోటి మీడియాలో వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అని ఏదైనా పుంకానాలు కథనాలు పుంకానాలు ఇది అసలు వాళ్ళు విడాకులు తీసుకోవటం ఉందో ఆ విడాకుల చుట్టూతో ఒక పెద్ద అసలు మీడియాలో ఏం వార్తలు లేనట్టు, అసలు ఏమీ లేనట్టు, అసలు డిజిటల్లో అన్నిట్లో గొడవ. చివరికి ఆమె సరే అందరూ సరే సైలెంట్గా ఉన్నారనుకుంటే ఆమె ట్వీట్ చేసిద్ది. ఏం పేరు? శ్యామ్ సమంతని శ్యామ్ అంట. అదేలేండి, ఏదో శ్యామో భూమో చైతన్యని చెయ్యండి. ఆమె ట్వీట్ చేసిద్ది ఏమని, ఏదో ఒకటికి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని. దాంతో మళ్ళీ అంటనే ఇక్కడ కథనాలు పుంకానాలు పాపం. ఆ చెయ్యి అసలు దాని మీద ఎప్పుడు ఎటువంటి కామెంట్ చేయలేదు. తనే అప్పుడప్పుడు అనేక కామెంట్లు చేసింది. ఏదో ఇంకొక అర్థం వచ్చేట్టుగా, ఇంకో పరమార్థం వచ్చేట్టుగా ఏదేదో మాట్లాడేది. దాంతో ఇది మొత్తం తర్వాత తనకేదో కొద్దిగా హెల్త్ కూడా తర్వాత సిక్ అవటం, హెల్త్ ఇష్యూస్ రావటం, మళ్ళీ దాని మీద మళ్ళీ చూసారా పాపం చెయ్యి వదిలిపెట్టేటప్పటికి శ్యామ్ ఏమైపోయిందో పాపం, ఆమెకి హెల్త్ ఇది వచ్చింది. అసలు ఇప్పుడు పలకరిస్తాడు, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు ఏమంటాడు ఆయన. అసలు వాళ్ళిద్దరు సమస్య జాతీయ సమస్య చేశారండి మన దగ్గర. సరే మొత్తానికి వాళ్ళిద్దరికి కుదరలేదు, అయిపోయింది. ఇప్పుడు చిన్నగా వాళ్ళిద్దరూ చైతు శోభిత వాళ్ళిద్దరు కూడా ఒక ఇంటి వాళ్ళు. ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ అయింది. ఎంగేజ్మెంట్ అయినట్లుంది. సరే దానికి నాగార్జున గారు కూడా ఆశీర్వదించారు. సరే వాళ్ళిద్దరూ అమ్మ కూడా ధూళిపాళ్ళ శోభిత అనుకుంటా, ఆమె కూడా నటి. సరే మొత్తానికి వాళ్ళిద్దరు ఇప్పుడు ఇంటి వారు అయ్యారు. ఓం గారు సార్, వంశీ గారు ఇప్పుడు ఇంతటితో అన్న శ్యామును వదిలేస్తారా, లేకపోతే ఇప్పుడు కూడా శ్యామును వదిలేయకుండా మళ్ళీ శ్యామును లాక్కొని వస్తారా? అంటే ఇప్పుడు ఒక శుభవార్త అంటున్నారు ఏంటి? కాదు, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక శుభవార్త అయితే వచ్చిందండి. ఇదేంటి, నిన్న సాయంత్రం నుంచి అండి నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరగబోతోందని వార్త వచ్చిందండి. నిజానికి టు బి ఫ్రాంక్ అండి, ఒక 2 years బట్టే వాళ్ళు కలిసి ఉంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, ఫారెన్ అది వెళుతున్నారు. కానీ ఎప్పుడూ కూడాను మీడియా ముందుకు వచ్చి ఎస్ నేను ఆ అమ్మాయిలో నా భాగస్వామిని చూసుకుంటున్నాను అని కానీ, లేకపోతే నేను చైతో ప్రేమలో ఉన్నానని కానీ శోభిత కానీ చెప్పలేదండి. కాబట్టి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పుకార్లు, లేకపోతే అది వాస్తవం అయినా కానీ ఎవరు అఫీషియల్గా చెప్పలేదు. కాబట్టి చాలామంది దాన్ని చూసి చూడనట్టుగానే ఉండిపోయారండి. కానీ ఏదైతే ఈరోజు ఉదయం నాగార్జున ఆయన స్వయంగా ట్వీట్ చేసి ఇలా మా అబ్బాయికి శోభితకి వివాహ నిశ్చితార్థం జరిగింది, ఆ అమ్మాయిని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం, మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పారో ఇది ఒక అఫీషియల్ న్యూస్ అనేది అయ్యిందండి. కాబట్టి ఒక రకంగా అక్కినేని ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఆనందకరమైన విషయం అండి. ఇక సమంత విషయానికి వస్తేనంటే ఆవిడ సరే కొన్ని పొరపచ్చలు వచ్చినాయి వాళ్ళిద్దరి మధ్యను, ప్రేమించే పెళ్లి చేసుకున్నా కానీ ఎక్కువ కాలం. ఎవరండి ముందు శోభిత? ఎవరు? శోభిత ధూళిపాళ అన్నది మోడల్ అండి, యాక్ట్రెస్. ఆవిడ అందాల రాణి పోటీల్లో నెగ్గింది. విజయవాడకి చెందిన అమ్మాయి, తెలుగు అమ్మాయే. కాబట్టి ఏంటంటే ఆవిడకి కూడా మొదటి నుంచి కూడా ఈ ఫ్యాషన్ రంగంలోనూ సినిమాల్లోకి రావాలని కోరుకుందండి. ఇప్పుడు అడవి శేషు పక్కన గూఢచారి అనే సినిమాలో కూడా ఆమె నటించింది హీరోయిన్గా. కాబట్టి అలాగే రామ్ చరణ్తో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేసిందండి. కాబట్టి సినిమా రంగంతో ఆవిడకు ఉన్నటువంటి అనుబంధం ఉంది. కాబట్టి ఒక రకంగానండి ఒక మంచిదే అనుకోవాలి. ఎందుకంటే సినిమా రంగం గురించి, ఇందులో ఉండేటువంటి విషయాల గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తి నాగ చైతన్య జీవితంలోకి వచ్చింది అనుకోండి, అది మంచిదే కదా. రేపు మళ్ళీ ఇంకొకసారి వేరే రకమైనటువంటి మనస్పర్ధలు రాకుండా ఉండే ఆస్కారం. సమంత కూడా సినిమాలో ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తే కదా, మరి మనస్పర్ధలు వచ్చినాయి కదా. అది కూడా ఉంటుందండి, మీరు అన్నది కరెక్టే. అంటే కాయిన్కి రెండో సైడ్ కూడా కరెక్ట్ కాదు, మీరు అన్న దాంట్లో నేను అడుగుతున్నది అది ఉంటుందండి. అంటే యాక్చువల్గా అంటే సమంత అంతకుముందు కూడా 2-3 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూసిందండి. సరే నాగ చైతన్యతో తన జీవితం బాగుంటుంది అనుకుంది, అతనే పెళ్లి చేసుకుంది, కొన్నేళ్ళు వాళ్ళు కలిసి జీవితాన్ని సాగించారు. ఆ తర్వాత రకరకాల కారణాల వాళ్ళు ఫలానా కారణం అనేది చెప్పలేదండి, చాలా గౌరవంగా విడిపోయారు. ఇద్దరు కలిసి మాకు వచ్చినటువంటి డిఫరెన్సెస్ కారణంగా ఇద్దరం ఎవరి జీవితం వాడు జీవిద్దాం అనుకుంటున్నాం అన్నారు. అలా విడిపోయారు. మీరు అన్నట్టుగానే నాగ చైతన్య ఏ రోజు కూడాను ఆ హద్దు దాటి కానీ, లేకపోతే సానుభూతి పొందాలని కానీ, లేకపోతే ఆ అమ్మాయి గురించి వేరే రకంగా మాట్లాడడం కానీ, అంటే తన మాజీ భార్య గురించి ఏ రోజు చేయలేదండి. సమంత మాత్రం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, నాగ చైతన్య ఎంగేజ్డ్. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి కెరియర్ మీద దృష్టి పెట్టాలి. కెరియర్ మీద దృష్టి పెట్టడానికేమో ఆరోగ్యపరమైన సమస్యలు, ఆ రకంగా మానసికంగా కొంత లో వెళ్ళినప్పుడు కొంత ఆవేదనని తను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వచ్చింది. దానికి కొంత సానుభూతి కూడా తెలియజేశారు. ఏదేమైనా కానీ ఇప్పుడు దాని నుంచి తర్వాత వేటించినట్లుంది కదా. ఏదండి ఆ సానుభూతి కూడా తర్వాత క్రమేపీ వికటించినట్లుంది.
అంటే తనేం కామెంట్ చేయకపోవడం, తను సైలెంట్గా ఉండడం, తన మీద అనే కామెంట్ చేయడం కూడా తర్వాత ఇదేనట్లుంది. సరే ఇప్పటికన్నా వదిలేస్తారా? ఇంకా మళ్ళీ ఇప్పుడు సమంత మళ్ళీ దాని మీద ఏం కామెంట్ చేయటం ఏం లేదు కదా? ఏం కామెంట్ ఏం చేయలేదండి, సమంత ఏం కామెంట్ చేయలేదు. ఆమె కూడా హుందాగానే ఉంది, ఇప్పుడు సినిమాలు చేసుకుంటుంది హ్యాపీగా. అలాగే వెబ్ సిరీస్ చేస్తుంది. సియాటెల్ అనేటువంటి ఒక పెద్ద వెబ్ సిరీస్ నవంబర్ నుంచి టెలికాస్ట్ కాబోతుంది. అది కనుక సక్సెస్ అయితే తను కూడా సినిమాల్లో బిజీ అవుతుంది. సరే లైఫ్ పార్ట్నర్ అన్నది సినిమా రంగంలో సహజమే కాబట్టి ఆమెను ఎత్తుకుంటే ఎవరన్నా రావచ్చు, ఆమె ఇంకొకళ్ళతో ప్రేమలో పడవచ్చు, అమ్మాయిని ఎత్తుకుంటే రావచ్చు. అదేలేండి, అది కాబట్టి ఏదైనా జరగచ్చు. సమంత కూడా త్వరలో చెప్తే ఆనందమేనండి అందరికీ. అది సరే, మీరు పెద్ద మనిషిగా పెద్ద రకంగా సమాధానం చెప్పారులేండి, గొడవలేని పని.